క్రితం మంజూరైన 65 లక్షల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మునిగిపోనివ్వకుండా మురుగు కాలువలు నిర్మించండి, రోడ్లు కాలువలు నిర్మించి పాములు దోమలు దుర్వాసన నుండి కాపాడాలని నగరపాలక సంస్థ ఎదుట ధర్నా చేసిన స్థానిక ప్రజలు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని శాంతినగర్ కాలనీలో మురికి కాలువల నిర్మాణం కోసం 17వ ఆర్థిక సంఘం నిధులు 65 లక్షలు మంజూరై 2 ఏళ్లు గడుస్తున్నా కొందరు ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల నిధులు మునిగిపోయే ప్రమాదం ఏర్పడిందని కమిషనర్ జోక్యం చేసుకుని వెంటనే మురికి కాలువలు ప్రారంభించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, మల్లికార్జున, ఇదురు భాష, జైతున్బి కోరారు. మురికి నీటికి వర్షపు నీరు తోడై ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఫోటోల ఫ్లెక్సీలుగా ప్రదర్శిస్తూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ముందు నగర నాయకులు ఎం నాగరాజు అధ్యక్షతన సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం సమస్యలను కమిషనర్ దృష్టికి తెచ్చారు. తీసుకున్న కమిషనర్ అక్కడే ఉన్న సిటీ ప్లానింగ్ అధికారులను, ఇంజనీర్లను కాలువల నిర్మాణం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అందరిలోనే పనులు ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ధర్నా కార్యక్రమంలో రాఘవేంద్ర నాయక్, లక్ష్మి, మస్తాన్, జైతున్బి, ఎం యాకోబ్, సివి వర్మ, ఎస్.ఆర్. గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంజూరైతే ఈ రోజు వరకు కూడా అక్కడ మౌలిక వసతులు కల్పించలేదు. ప్రధానంగా రోడ్ల సమస్య చాలా తీవ్రంగా ఉంది, డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. వర్షాకాలం వస్తే జబ్బులతో బాధపడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి శాంతినగర్ కాలనీ వాసుల ప్రజలను సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, మున్సిపల్ అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి శాంతినగర్ కాలనీ గత 10-15 సంవత్సరాలుగా సక్రమంగా పన్నులు చెల్లిస్తూ ఉన్నారు. పన్నులు పెంచడమే తప్ప అధికారులు ఆ కాలనీలో పట్టించుకోవడం లేదు. మురికి కూపంలాగా తయారైంది. పాములు దోమలు కంప చెట్లతో పిల్లలు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు రోడ్డుపైకి రావాలంటే భయపడతా ఉన్నారు. వర్షం వస్తే ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే, బయట వాళ్ళు బయటనే. మొన్న వర్షాకాలము బ్రెయిన్ స్ట్రోక్ పేషెంటు హాస్పిటల్ నుంచి వచ్చాడు. ఇంటికి పోదామంటే రోడ్డు సౌకర్యం లేక బంధువుల ఇంట్లో వదిలే పరిస్థితి వచ్చింది. కాబట్టి జిల్లా కేంద్రంలోనే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మరి అధికారులు ఎన్ని అర్జీలు ఇచ్చినా పాలకుల చుట్టూ తిరిగి తిరిగి ప్రజలు అలసిపోయారు. అధికారులు పాలకులు హామీలు ఇవ్వడమే తప్ప పనులు ప్రారంభించడం లేదు. 2 సంవత్సరాల కిందట 65 లక్షల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనాయి, టెండర్ అయినాయి. మరి ఎందుకు డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర డబ్బులు లేవంటే సరే, అరే ప్రభుత్వం నిధులు వస్తే కూడా కాలువలు నిర్మించడానికి ఏం బాధ వీళ్ళకు? అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండడం ఇష్టం లేదా? కాబట్టి వెంటనే కమిషనర్ గారు, ఇంజనీర్ గారు, సూపరింటెండెంట్ ఇంజనీరు జోక్యం చేసుకొని మురికి కాలువలు నిర్మించి రోడ్లు వేయించి శాంతినగర్ కాలనీలో ప్రజలను దుర్వాసన లేకుండా, కంప చెట్లు లేకుండా ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి నేను పట్టణ పౌర సంక్షేమ సంఘంగా అధికారులకు మనవి చేస్తూ ఉన్నాను.